శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మీన రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ఏం జరగబోతోంది, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే, ప్రధానమైనటువంటి గ్రహాలు రవి, బుధ, గురు, రాహుకేతువులు అనేటువంటి 5 గ్రహాలు ఒకే మాసంలో 5 గ్రహాలు వాళ్ళ స్థాన మార్పు జరగటం అనేటువంటిది కొంత అరుదుగా జరిగేటువంటి సంఘటన. అటువంటి మార్పులు ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద ప్రత్యేకంగా అనేక ప్రభావాలను చూపించటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ప్రభావం అనేటువంటిది మారిన వెంటనే జరగదు కానీ మారిన తర్వాత ఒక 3 నెలల లోపల ఈ ప్రభావాలు అనేటువంటిది వీళ్ళ మీద బలంగా పడతాయి. దీనికి తోడు గత మాసంలో శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించి జన్మశని సంచారం అనేటువంటిది మీనరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే ఈ మాసం మే 18వ తారీఖు సాయంత్రం 4:55 నుంచి మీనరాశిలో జన్మరాశిలో ఉన్నటువంటి జన్మరాహువు కుంభరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. అలాగే కేతువు కూడా ఈ కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. ఇక మరి ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మే 14వ తారీఖు రాత్రి 10:23 నుంచి తన శత్రుక్షేత్రమైనటువంటి వృషభంలో నుంచి మిథునంలోకి అంటే చతుర్థ స్థానంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభించడం జరుగుతోంది. వీటి తోడుగా రవిబుధులు కూడా వాళ్ళ స్థానాల్లో మార్పులు చెందటం, మేషంలో వృషభంలో క్రమంగా సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఇక మీనరాశి వాళ్ళకి ఈ గ్రహ గతులను బట్టి గనక పరిశీలించినట్లయితే ఎట్లా ఉంటుంది అని అంటే, అధిక భాగం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ మాసం నుంచి కొన్ని విషయాల్లో మీనరాశి వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. కానీ షష్ఠ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా కానీ, రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహ అనుగ్రహ రీత్యా కానీ అనేక సమస్యలు చిట్ట చివరి దాకా పీకల దాకా వచ్చినటువంటి సమస్యలు తర్వాత చివరి నిమిషంలో తొలగిపోవటం అనేటువంటిది మీనరాశి వారు ఈ మాసం నుంచే అనుభవంలోకి రావటం వాళ్ళకి గమనిస్తారు. ఇక మనం ఒక్కసారి మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనిస్తే, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసంలో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి కొంచెం బాగుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకైతే అద్భుతంగా ఉంది. అలాగే రేవతి నక్షత్ర జాతకులకి మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇవి ఈ మాసం నుంచి మొదలుకొని ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థం అంటే మరి ముఖ్యంగా 18వ తారీఖు నుంచి ఈ మీనరాశి రేవతి నక్షత్ర జాతకులకి మాత్రం కొన్ని బలమైన ఇబ్బందులు రాబోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా 2-3 విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటి ఆరోగ్య సమస్యలు, అలాగే తల్లిగారి విషయంలో ఆరోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవటం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావటం, అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం లభించకపోవటం, ఇటువంటి అనేక ఇబ్బందులు మీనరాశి వారికి రాబోతున్నాయి. వాటిల్లో మరి ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అంటే పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇటువంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సుస్పష్టంగా ఈ మాసం 18వ తారీఖు నుంచి ఏర్పడబోతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తే చాలామంది సిద్ధాంతులు మీనరాశి వాళ్ళకి చాలా బాగుందని, కొంతమంది ఏమో అసలు బాగాలేదని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఇక్కడ నిజమైన అంశం ఏంటంటే, ఎంత గురుబలం ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో శని సంచరించేటప్పుడు తప్పనిసరిగా ఒక వైరాగ్య ధోరణిని, విరక్తితో కూడినటువంటి భావనలని ఖచ్చితంగా డెవలప్ చేసి తీరతాడు. అంటే విరక్తి ఎప్పుడు కలుగుతుంది? అనేక రకాల సమస్యలు ఒకేసారి మనిషిని చుట్టుముట్టినప్పుడు ఒక రకమైన విరక్తిని పొందటం అనేటువంటిది జరుగుతుంది.
అయితే అందరికి అన్ని వేళలా ఇది జరగదు. ఎప్పుడు జరుగుతుంది అని అనేటువంటి అంశాన్ని కొంచెం జాగ్రత్తగా వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి తగిన శాంతి పరిహార క్రియలు, తగిన జాగ్రత్తలు, తగిన నిర్ణయాలు అంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్నుంటాయి. అవి చేసేటట్లయితే ఈ సమస్యల నుంచి గురువు యొక్క అనుగ్రహంతో తప్పనిసరిగా బయటపడగలుగుతారు. ఇక్కడ గురువు అంటే సాధారణంగా మనం చూసినటువంటి గతంలో చాలా సార్లు చెప్పాను. ఈ గడ్డాలు పెంచేటువంటి వాళ్ళు, అలాగే వేషభాషలు వేసేటువంటి వాళ్ళందరూ గురువులు కారు. గురువు అంటే సద్గురువు అయి ఉండాలి. ఈ కలియుగంలో సద్గురువులు లభించడం దాదాపుగా దుర్లభం. కనుక మీరు ఈ మాసం నుంచి మరి ముఖ్యంగా గతంలో చేసినా చేయకపోయినా పర్వాలేదు గానీ, ఈ మాసం 18వ తారీఖు నుంచి అందరూ దత్త చరిత్ర పారాయణ చేయటం, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, అలాగే ఈ గురు చరిత్ర పారాయణ చేయటం ఇటువంటివి అంటే రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, ఇటువంటి సద్గురువులను ఆశ్రయించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. గురువు అనుగ్రహంతోనే ఈ జన్మ శని యొక్క ప్రభావం నుంచి కానీ, 12 ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం నుంచి కానీ సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇంకొక మార్గం అనేటువంటిది దాదాపుగా లేదు. అది మీకు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా మీనరాశి వాళ్ళకి ఎవరికైనా సరే శని రాహుకేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉన్నా మీనరాశి వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళైనా సరే వాళ్ళకి బంధువియోగం, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతినటం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రావటం, అలాగే సంతానపరమైనటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి మనోవేదన ఏర్పడటం, ఇవన్నీ జరిగే పరిస్థితులు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇబ్బందులు అందరికీ అన్నీ వస్తాయని భ్రమపడవద్దు. ఎవరి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా వాళ్ళ జన్మ లగ్నం నుంచి ఈ గ్రహాలు ఏ స్థానాలకి ఆధిపత్యం వహిస్తుంటాయో వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులే వస్తాయి తప్ప అందరికీ అన్నీ వస్తాయి అనేటువంటి భయము భ్రమ అనవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా దైవమే అనుగ్రహించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దైవానుగ్రహం కోసం పూజలు, జపాలు, హోమాలు, దానాలు, శాంతులు, దేవాలయ సందర్శనం ఇటువంటివన్నీ చేయటం అనేటువంటిది ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇక జన్మశని ప్రభావాన్ని నుంచి తప్పించుకోవటానికి మందపల్లిలో కానీ, తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుణ్ణి దర్శించి తైలాభిషేకం జరిపించుకోండి. ఇలా సంవత్సరానికి ఒకసారి చేసేటట్లయితే ఏలినాటి శని ప్రభావం సమూలంగా తొలగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇది నిస్సంశయంగా ఉంటుంది. ఇది నిస్సంశయం, ఇది సత్యం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రాహుకేతువుల యొక్క ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా రాహు ఒక్కడే ఇబ్బందికరంగా ఉన్నాడు. కేతువు చాలా అనుగ్రహించేటువంటి పొజిషన్లో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా మీరు ఊహించనటువంటి కుటుంబ ఖర్చులు రావటం, ఆ హాస్పిటల్ బిల్స్ రావటం, దెబ్బలు తగలటం, అలాగే కొంత పడటం, కొంతమంది వాహన ప్రమాదాలకి గురవటం ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి సర్పశాంతిని జరిపించుకోవటం, సర్పహోమాలు జరిపించుకోవటం, సశాస్త్రీయమైనటువంటి విధానాల్లో చేసుకునేటట్లయితే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఒక్కటే, మీనరాశి వాళ్ళకి ఎప్పుడూ దైవానుగ్రహం అనేటువంటిది ఉంటుంది. కనుక ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇప్పుడు కూడా ఉన్నటువంటి మిథునంలో ఉన్న గురుగ్రహ అనుగ్రహం రీత్యా, అలాగే కేతుగ్రహ అదృష్ట స్థితి రీత్యా రుణాల నుంచి, శత్రువుల నుంచి, రోగాల నుంచి బయటపడగలుగుతారు. కనుక మీరు చేయవలసిందల్లా గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకునేటువంటి పనులు ఏం చెయ్యాలి అనేటువంటి అంశం గురించి ఆలోచించుకోండి. ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం కానీ, అలాగే పసుపు రంగు దుస్తులు ధరించలేకపోతే పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోవడం కానీ, అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం సద్గురు క్షేత్రాలని అంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని కానీ, దత్తపీఠాలను కానీ సందర్శించడం, అలాగే ఈ కంచి కామకోటి పీఠాధిపతులు ఇటువంటి మఠాలు, పీఠాలు వీటికి సంబంధించినటువంటి స్వామివారిని దర్శించుకోవటం, ఇటువంటి పుణ్యకార్యాలు చేయటం, హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా దానికి సంబంధించిన పరిహారాలు చేసుకునేటట్లయితే గురువుల యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. గురువు అనుగ్రహించదలుచుకుంటే ఈ గ్రహ బాధల నుంచి తప్పించగలుగుతాడు. గురువు గనుక ఆగ్రహించేటట్లయితే ఏ దేవుడు కూడా కాపాడే పరిస్థితి ఉండదు. కనుక సద్గురువుల్ని మాత్రమే ఆశ్రయించండి, చెడ్డ గురువుల్ని ఆశ్రయించకండి. కనుక తగిన జాగ్రత్తలు పాటించండి. మీనరాశి వాళ్ళకి
ముఖ్యంగా స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంత స్త్రీ సంబంధమైనటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్‌బ్యాలెన్సెస్ ఇటువంటివి వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. కొద్దిమందికి స్కిన్ అలర్జీస్, అలాగే శ్వాస సంబంధమైనటువంటి అలర్జీస్ వచ్చే అవకాశాలు గూడా గోచరిస్తున్నాయి. ఇటువంటివి వచ్చినప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేయకుండా తగిన శాంతి పరిహార క్రియలు, అలాగే తగిన వైద్య సదుపాయం రెండూ తీసుకోవాలి. ఇక్కడ నేను శాంతి చేయించుకున్నాను, డాక్టర్ చూయించుకోనంటే కుదరదు. రెండూ చేసుకుంటేనే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మీనరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.